ఆపరేషన్ బ్రహ్మ మయన్మార్కి భారత్ అండ. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్కి భారత్గా అండగా నిలిచింది. భూకంపంతో శనివారం అంటే ఎప్పుడు 30వ తారీఖున అనుకుంటా, ఇది ఆదివారం ఉంది అంటే 29న మార్చి 29న జరిగిందనమాట ఈ భూకంపంతో మయన్మార్ ప్రజలందరూ చూడండి అట్లా అయిపోయారు. సైనిక విమానంలో 15 టన్నుల సహాయక సామాగ్రిని అందజేశారన్నమాట. వీటిలో టెంట్లు, దుప్పట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, జనరేటర్లు, ఆహార ప్యాకెట్లు ఉన్నాయి. 40 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రిని నౌకల ద్వారా పంపిస్తుంది. ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి, ఐఎన్ఎస్ సాత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల ద్వారా ఈ సామాగ్రిని మయన్మార్లోని యాంగూన్ పోర్టు ఏ దేశంలో ఏ దేశంలో కలదంటే మయన్మార్లో కలదన్నమాట. యాంగూన్ పోర్టు విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ తెలిపారన్నమాట ఆ పోర్టు పంపించే పని. బాధితుల సహాయార్థం మయన్మార్లో 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేశారు. 80 మంది సిబ్బందితో ఐఎన్ఎస్ విమానాల్లో నేపిడా చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడను కూడా కనిపెడుతున్నారన్నమాట. మయన్మార్ అనమాట. ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్కి భారత్ అండగా నిలుస్తుందన్నమాట.